ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఒక కప్పు అటుకులతోని పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గా ఉంటూ ఎన్ని తిన్నామో చెప్పలేనంత రుచిగా ఉండేటువంటి అటుకుల ఉల్లిపాయ పకోడీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి చిల్లుల గిన్నె పెట్టుకొని మందపాటి అటుకులు 1 కప్ తీసుకుంటున్నానండి. వీటిని మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. తర్వాత సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి 3 పెద్ద ఆనియన్ ముక్కలు, దీనిలోకి పావు కప్పు బియ్యపిండి, పావు కప్పు శనగపిండి, రుచికి అనుగుణంగా ఉప్పు, తరుక్కున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర, సన్నగా తరుక్కున్నటువంటి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే 4 తీసుకున్నానండి. దీనిలోకి సన్నగా తరిగినటువంటి 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అటుకులు. ఈ పాయింట్లో మీకు కావాలి అనుకుంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ పకోడీ పిండిని ఈ ఉల్లిపాయలో ఉండేటువంటి తేమతోనే బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే అవసరమైతే వాటర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ని, పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నానండి. మామూలుగా ఉన్నటువంటి పకోడీ పిండిలా కాకుండా ఇక్కడ పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా రెడీ అయినటువంటి పకోడీ పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ మామూలు పకోడీ వేసినట్లాగా పకోడీ వేయకూడదనమాట. మనం పునుగులకి పిండి అన్నది కొంచెం కొంచెం తీసుకొని ఎలా వేసుకుంటామో అలా పకోడీ అన్నది వేసుకుని ఫ్లేమ్ అన్నది పూర్తిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి బంగారు వర్ణం వచ్చే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా 1 కప్పు అటుకులతో ఈవినింగ్ స్నాక్స్కి మనం ఎన్ని తిన్నామో తెలియనటువంటి అటుకుల ఉల్లిపాయ పకోడీ రెడీ.